తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతైందన్నారు ఎంపీ బండి సంజయ్. లోక్సభ ఎన్నికల్లో పోటీకి ఆ పార్టీకి అభ్యర్థులే కరువయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి 100 రోజుల డెడ్లైన్ ముగిసిందని, ఇచ్చిన హామీల అమల్లో ఆ పార్టీ విఫలమైందని మండిపడ్డారు బండి సంజయ్. కేసీఆర్ గారి కాంచెల్లి కింది స్థాయి వరకు కూడా అన్ని అబద్ధాలే. వాళ్ళు ఇంకా అనుకుంటారు మా యాస ద్వారా, మా భాష ద్వారా మళ్ళీ తిరిగి ప్రజలు నమ్మిస్తాం అని చెప్పి ఒక చెడు ఆలోచన ఇంకా వాళ్ళలో కూడా కనిపిస్తూ ఉన్నది. చెప్పిందే చెప్పి ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఆ పార్టీ ప్రజాదరణ కోల్పోయింది. ఆ పార్టీని ఎవరు పట్టించుకుంటలేరు. ఆ పార్టీ సింబల్ మీద పోటీ చేయడానికి అభ్యర్థులే కరువయ్యారు. స్మార్ట్ సిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, వెంకయ్యనాయుడు గారు ఇచ్చారు. ఆ రోజు వెంకయ్యనాయుడు గారు నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు బండి సంజయ్ ఆల్రెడీ వచ్చి రిక్వెస్ట్ చేసిండు, బండి సంజయ్ రావాలని చెప్పి మీరు నన్ను పక్క పెట్టి మీరు పోయినాడు. చెప్పిన తర్వాత నేను కూడా పోయిన తర్వాత అందరం కలిసి స్మార్ట్ సిటీ వచ్చింది. ఇచ్చింది ఎవరు? కేసీఆర్ ఇచ్చిండా? ఎవరు ఇచ్చింది? కేసీ ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. రా నాతో రా, కేసీఆర్ రా, చలో సిద్ధం రా. ఏ ఊరికైనా చెప్పు, ఆ ఊరికో నీ చరిత్ర ఏంది, నా చరిత్రను అడుగుదాం. నువ్వు పార్లమెంట్కి పోయినావా లేదా, నేను పార్లమెంట్కి పోయినా లేదా చెప్తా. నువ్వు పార్లమెంట్ ఎందుకోలో చెప్పు, నేను పార్లమెంట్ ఎందుకోలో చెప్తా. నీ అటెండెన్స్ ఏంది, నా అటెండెన్స్ సిద్ధం రా, చర్చకు రా, రెడీ. నీ ఎంపీలు అటెండెన్స్ తీసుకురా, నా అటెండెన్స్ తీసుకురా. నీ ఎంపీలు పార్లమెంట్ ఎందుకోలో చెప్పు, నేను పార్లమెంట్కి ఎందుకు పోయినప్పుడు ఎందుకోలో చెప్తా. నీ అటెండెన్స్ ది, నేను సిద్ధం దానికి. ఏదో మీటింగ్ పెట్టి ఏం చెప్తుంది మాట్లాడితే నడుస్తుందంటే నీకు డిపాజిట్ కోసం ప్రయత్నం చేసుకోను. నీ తెలంగాణ రాష్ట్రంలో నీ పార్టీ పోటీ చేసేది 3వ ప్లేస్. ఎందుకంటే నెక్స్ట్ ఇంకో పార్టీ లేదు ఇక, థర్డ్ నీదే ఉంది కాబట్టి 3వ ప్లేస్ నీది. కరీంనగర్ కూడా నీది 3వ ప్లేస్. నువ్వు రాసి పెట్టుకోవాలి. గెలువడం అని చెప్పి మీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు, టైం వేస్ట్ అని మీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. మీరు మీటింగ్ పెడితే కార్యకర్తలు వేస్తారు, కార్యకర్తలు ఎవరు రామంటున్నారు. ఎందుకంటే బీజేపీ గెలిస్తేనే మాకు నిధులు వస్తాయి. 6 గ్యారెంటీలకి అతి గతి లేదు. ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే దాంతో మాకు వచ్చే లాభం ఏంది? 100 రోజుల తర్వాత ఏమవుతుంది? ప్రజలు ప్రశ్నిస్తారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళకున్న ఇబ్బంది ఎవరుకుంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎట్లా తప్పించుకుంటారు? ఎవరి పేరు చెప్పి తప్పించుకుంటారు? వాళ్ళు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? 100 రోజుల తర్వాత మీ పరిస్థితి ఏంది? ప్రజలు అడిగే ప్రశ్నలకు ఏమో సమాధానం చెప్తారు? ఎన్నికల కూడా చెప్తారా? ప్రజలు చెప్పిన వాళ్ళు, ప్రజలు సిద్ధమైనారు. ఎన్నికల కోడ్ పేరుతో కాంగ్రెస్ పార్టీ తప్పించుకోదని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.